ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. వెల్కమ్ బ్యాక్ టు ద బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్. బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈ వీడియోలో మనం నిర్గమకాండం 9వ అధ్యాయం చూస్తాం. 9వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన అంశములు ఏంటంటే 5వ తెగులు పశు సంపద హతం కావడం, 6వ తెగులు కురుపులు రావడం, 7వ తెగులు వడగండ్ల వాన కురవడం. ఈ విషయాలు, ఈ అంశములు ఈ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. చదివేటప్పుడు మీరు కూడా చాలా జాగ్రత్తగా వినండి. చదివిన తర్వాత మీరు ఒకసారి అధ్యాయం చదివినట్లయితే మీకు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. వాక్యం వినడం, దేవుని వాక్యం వినడం ఎంతో శ్రేయస్కరం. అది ఆధ్యాత్మిక జీవితానికి ఎంతో ఉపయోగకరం. దేవుని వాక్యం శక్తి కలది కాబట్టి అది ఎంతో ఆత్మీయ ఆహారంగా మనం భావించి మనం ముందుకెళ్ళడానికి ఎంతో సహాయపడుతుంది. కాబట్టి మన దైనందిన జీవితంలో మనం ముందుకెళ్ళడానికి మనం చేసిన పరిస్థితుల్లో వాక్యం గుర్తుకొచ్చి దాన్ని ఫాలో అవడం వలన మనం ఎంతో తృప్తికరంగా మన ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించవచ్చు. అందుకని బైబిల్ రీడింగ్ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను నా సొంత విషయాలు ఏం చెప్పట్లేదు. వాక్యంలో ఉన్నది వచనం తర్వాత వచనం చదువుతూ ఉన్నాను. వాక్యం వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. దయచేసి వాక్యం వినడానికి ప్రయత్నం చేయండి. విన్న తర్వాత బైబిల్ ఓపెన్ చేసి చదివినట్లయితే మీకు ఇంకా అర్థమవుతుంది. సో లెట్ స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్. ఈ వీడియోలో నిర్గమకాండం 9వ అధ్యాయం మనం చూస్తాం. 5వ తెగులు పశు సంపద హతం అవడం. మొదటి వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు, దేవుడు యెహోవా ఇలా చెప్పమన్నాడు, నన్ను ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్ళనివ్వు. ఇంకా దేవుడు మోషే దగ్గరికి వచ్చి, నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, ఫరో దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు. ఏమని చెప్తావంటే, నా ప్రజల్ని నన్ను ఆరాధించడానికి పంపివు, వెళ్ళనివ్వు అని చెప్పు అని చెప్తున్నాడు. నువ్వు గనుక వెళ్ళనివ్వకుండా ఇంకా నిర్బంధంలో ఉంచినట్టయితే యెహోవా చెయ్యి చాపి ఎంతో బాధ కలిగించే తెగులు పంపిస్తాడు. ఆ తెగులు నీ పశువులకు, గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది. ఇక ఫరో ఇక పంపించను అని చెప్తే, ఇదిగో ఫరో ఎంతో బాధకరమైన తెగులు పంపిస్తాను, అది గుర్రాలకు, గాడిదలకు, ఒంటెలకు, ఎద్దులకు, గొర్రెలకు పాకుతుంది అని చెప్పు అని చెప్తున్నాడు దేవుడు మోషేతో. నెక్స్ట్ వచనం. అయితే యెహోవా ఇజ్రాయేలు ప్రజల పశువులను ఐగుప్తు పశువులను వేరు చేస్తాడు. ఇజ్రాయేలుకు చెందిన వాటిలో ఒక్కటి కూడా చనిపోదని హెబ్రీల దేవుడు యెహోవా చెప్తున్నాడు. ఇదిగో ఇక దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ ప్రజల యొక్క పశువుల్ని ఐగుప్తీయుల యొక్క పశువుల్ని వేరు చేస్తాడు. వేరు చేసిన తర్వాత ఇజ్రాయేల్ ప్రజల్లో ఉన్న పశువులు ఒక్కడు కూడా చనిపోదు ఆ తెగులు చేత. దేశంలో రేపు నిర్ణీత సమయానికి యెహోవా ఈ కార్యం జరిగిస్తాడు అని చెప్పాడు. ఇక దేవుడు ఏమంటున్నాడంటే, ఇక రేపటికల్లా ఒక నిర్దిష్ట సమయానికి, ఈ సమయానికల్లా ఇక తెగులు వస్తుంది అని చెప్పాడు. తరువాతి రోజున యెహోవా తెగులు పంపించినప్పుడు ఐగుప్తుల పశువులన్నీ చనిపోయాయి. అయితే ఇజ్రాయేల్ ప్రజల పశువులు ఒక్కడు కూడా చావలేదు. చూడండి, ఇక తర్వాత రోజు అయిపోయింది. తర్వాత రోజు అయింది. తగిన సమయంలో తెగులు వచ్చేసింది. ఇక తెగులు వచ్చేసిన తర్వాత ఐగుప్తు ప్రజల్లో పశువులన్నీ చనిపోయినాయి. ఇజ్రాయేల్ ప్రజల పశువులో చనిపోలేదు. తెలవాలి కదా ఆయనకి ఇజ్రాయేల్ దేవుడే తీసుకొచ్చాడు అని. ఇజ్రాయేల్ ప్రజల పశువులు ఒక్కటి కూడా చనిపోలేదని విషయం ఫరో నిర్ధారణ చేసుకున్నాడు. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలను పంపడానికి అంగీకరించలేదు. ఇంకా ఇజ్రాయేల్ ప్రజల్లో పశువులు ఒక్కటి కూడా చనిపోలేదని విషయం ఒక నిర్ధారణ చేసుకున్నాడు ఫరో. అయినప్పటికీ ఫరో హృదయం కఠినంగా మారిపోవడం వల్ల ప్రజలు పంపడానికి అంగీకరించలేదు. ఇంకా ఫరో ఏం చేశాడంటే, ఇజ్రాయేల్ ప్రజల పశువులు ఒక్కడు కూడా చనిపోలేదా అని ఒక విషయం తెలుసుకొని ఇంకా అప్పటికి కూడా ఫరో హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అంటే నేను ప్రజలను పంపడానికి ఎట్టి పరిస్థితులు ఒప్పుకోను అన్నట్టుగా ప్రవర్తించాడు. నెక్స్ట్ 6వ తెగులు కురుపులు. అప్పుడు యెహోవా, మీరు మీ పిడికిళ్ళ నిండా బూడిద తీసుకోండి, మోషే ఫరో చూస్తూ ఉండగా దాని ఆకాశం వైపు చల్లండి అని చెప్పాడు అనమాట. ఇంకా మీరు అహరోను మోషేతో దేవుడు ఏమంటున్నాడంటే, మీ పిడికిలు మొత్తం బూడి తీసుకోండి, ఫరో చూస్తున్నప్పుడే ఆకాశం వైపు దాన్ని చల్లాలి. చల్లినప్పుడు ఏమవుతుందో చూద్దాం. అప్పుడు అది ఐగుప్తు దేశమంతా సన్నని దుమ్ములాగా మారి దేశంలో మనుషుల మీద, జంతువుల మీద చీము పట్టే కురుపులు కలిగిస్తుంది అని మోషే అహరోనుతో చెప్పాడు. ఇక అది ఏమవుతుందంటే సన్నని దుమ్ములాగా మారిపోతుంది. దుమ్ములా మారిపోయి ఇంకా దేశంలోని మనుషుల మీద, జంతువుల మీద చీము పట్టే కురుపులు కలగజేస్తుంది అని సెలవిస్తున్నాడు దేవుడు. కానీ మోషే అహరోనులతో చెప్పాడు దేవుడు. మోషే అహరోనులు బూడిద తీసుకున్నారు, ఫరో దగ్గర నిలబడ్డారు. మోషే ఆకాశం వైపు దాన్ని చల్లాడు. దానివల్ల మనుషులకు, జంతువులకు చీము కురుపులు పుట్టాయి. ఇంకా ఈ వచనం ఏం తెలుస్తుందంటే, దేవుడైతే ఏదో చెప్పాడో ఆ బూడిదని ఆకాశం వైపు చల్లినప్పుడు అది చీము పుట్టే కురుపులు మనుషుల మీద, ఐగుప్తు మనుషుల మీద, పశువుల మీద, జంతువులకు పుట్టింది అనమాట. ఆ కురుపుల దురదల వల్ల మాంత్రికులు మోషే ఎదుట నిలబడలేకపోయారు. ఆ కురుపులు మాంత్రికులకు, ఐగుప్తులందరికీ పుట్టాయి. చూడండి, ఇక ఆ కురుపులు మాంత్రికులు కూడా పుట్టాయి. ఆ దురదల వల్ల మాంత్రికులు ఏం చేశారంటే మోషే దగ్గర నిలవలేకపోయారు, నించొని మాట్లాడలేకపోయారు. అయినప్పటికీ యెహోవా మోషేతో చెప్పినట్టు యెహోవా ఫరో హృదయాన్ని కఠినం వల్ల అతడు వాళ్ళ మాట వినలేదు. ఇక అప్పటికి కూడా ఫరో ఏం చేశాడంటే హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, అతడు వాళ్ళని పంపించలేదు.
తర్వాత యెహోవా మోషేతో ఇలా చెప్పాడు, నువ్వు ఉదయం కాగానే లేచి ఫరో ఎదుటికి వెళ్ళి అతనితో ఇలా చెప్పు, యెహోవా ఆరాధించడానికి నా ప్రజల్ని వెళ్ళనివ్వు. ఇక మోషేతో దేవుడు ఇలా చెప్తున్నాడు, నువ్వు ఉదయాన్నే పొద్దుగాలనే నువ్వు లేచి ఫరో దగ్గరికి వెళ్ళు. ఈసారి ఈ దేవుడిని ఆరాధించడానికి ప్రజలను పంపి అని చెప్పు. భూమి అంతటిలో నాలాంటి వాడు ఎవరు లేరని నువ్వు తెలుసుకోవాలని నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను నా తెగుల్ని నా సేవకులపైకి నీ దేశ ప్రజలపైకి పంపుతాను నీ దేశ ప్రజలపైకి పంపుతాను. ఇక భూమి ఎంతంతటా భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో ఆ అన్ని దేశాలందంతటా కూడా నాలాంటి దేవుడు ఇంకెక్కడ లేడు. నువ్వు తెలుసుకోవాలి. నీ హృదయం తీవ్రంగా కలత చెందేలా ఈసారి నేను ఆ తెగులు పంపిస్తా. ఇంకా ఈసారి వచ్చే తెగులు మామూలుగా ఉండదు. నీ హృదయం మొత్తం తీవ్రంగా కలత చెందుతుంది. ఇక నీ సేవకులపైకి దేశ ప్రజలపైకి పంపుతాను అని చెప్పాడు. ఇంతకుముందే నేను నా చెయ్యి చాపి నీ ప్రజలను విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాడిని. ఇంతకుముందే నేను నా చెయ్యి చాపి నీ ప్రజలను విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసి ఉండేవాని. ఇక ఇంతకుముందే నా చేయి చాపి నీ ప్రజలను విపత్తుతో కొట్టి భూమి మీద లేకుండా నాశనం చేసేవాని. ఇదిగో ఫరో, ఇంతకుముందే నేను నాశనం చేసేవాని. ఇంతకుముందే నేను నాశనం చేసి భూమి మీద లేకుండా చేసేవాని అని చెప్తున్నాడు దేవుడు. నిన్ను బతికి ఉంచిన కారణం నా సామర్థ్యం నీకు చూపడానికే. తద్వారా భూలోకమంతటా నా పేరు ప్రఖ్యాతి పొందాలి. ఇక నిన్ను బతికి ఉంచడానికి కారణం ఏంటో తెలుసా? నా సామర్థ్యం నీకు చూపడానికే ఇంకా నీ బ్రతికినా. నేను ఎలాంటి వాడినో నీకు తెలియజేయడానికి, నేను ఎంతటి గొప్పవాడినో నీకు తెలవడానికే నేను ఇంకా బతికి ఉంచాను. నా పేరు ప్రఖ్యాతి అంటే నా పేరు ప్రతిష్టత ఈ దేశమంతటా భూలోకమంతటా తెలియాలనే నేను ఇంకా బతికి ఉంచాను. నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు. నువ్వు ఇంకా నా ప్రజలను వెళ్ళనీయకుండా వాళ్ళపై మిడిసిపడుతున్నావు. ఇక నా ప్రజలను ఇంకా వెళ్ళనీయకుండా నువ్వు మిడిసి పడుతున్నావు. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావు. ఇదిగో విను, రేపు ఈ పాటికి నేను తీవ్రమైన బాధ కలిగించే వడగళ్ళు కురిపిస్తాను. ఐగుప్తు సామ్రాజ్యం ఏర్పడినది మొదలుకొని ఇప్పటి వరకు అలాంటి వడగళ్ళు కురియలేదు. ఇదిగో ఫరో, చూడు, రేపు ఈ సమయానికల్లా ఒక బాధ కలిగించే వడగళ్ళు నేను కురిపిస్తాను. అది ఐగుప్తు పుట్టినది మొదలుకొని ఇప్పటిదాకా అసలు అలాంటిది కలగలేదు అని చెప్తున్నాడు. 7వ తెగులు వడగళ్ళు. అందువల్ల నువ్వు నీ పశువులను, పొలాల్లో ఉన్న నీ పంటలను త్వరగా భద్రం చేయించుకో. ఇంటికి చేరకుండా పొలంలో ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి జంతువు వడగండ్ల బారిన పడి చనిపోతారు. దేవుడు సలహా ఇస్తున్నాడు ఏంటంటే, ఫరో, ఇదిగో నేను బాధకరమైన వడగళ్ళు తీసుకొస్తాను కదా, ఇక నీ పశువులను, నీ పొలాల్లో ఉన్న ప్రతిదీ కూడా నీ ఇంటికి చేర్చుకొని భద్రంగా దాచిపెట్టుకో. లేదు అంటే ఇంటికి బయట ఉన్న ప్రతి వ్యక్తి, ప్రతి పశువు కూడా ఆ వడగండ్ల బారిన పడి చనిపోతారు అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా యెహోవా మోషే చేత పలికించిన మాటలు విన్న ఫరో సేవకుల్లో కొందరు తమ పశువులను ఇళ్లలోకి తెప్పించుకున్నారు. ఇంకా మోషే ఫరోతో చెప్పిన విషయాలన్నీ కూడా కొందరు ఐగుప్తుల్లో ఉన్న ఫరో సేవకుల్లో కొందరు వచ్చేసి ఏం చేశారంటే, మోషే మాట విని తమ పశువులన్నీ ఇంట్లోకి తెచ్చుకున్నారనమాట. యెహోవా మాట లక్ష్య పెట్టని వారు తమ పని వాళ్ళను, పశువులను పొలంలోనే ఉండనిచ్చారు. ఇంకా యెహోవా మాట ఎవరైతే వినలేదో, యెహోవా మాట ఎవరైతే వినకోకుండా, దేవుడి మాట ఎవరైతే అంగీకరించకుండా తమ పశువుల్ని పొలాల్లోనే ఉంచుకున్నారో వాళ్ళకి ఏం జరిగిందో చూద్దాం. యెహోవా, నీ చెయ్యి ఆకాశం వైపు చాపు, ఐగుప్తు దేశంలో ఉన్న మనుషుల మీద, జంతువుల మీద, పంటలన్నిటి మీద వడగళ్ళు కురుస్తాయి అని మోషేతో చెప్పాడు. దేవుడు ఏమంటున్నాడంటే, మోషే, నువ్వు నీ చెయ్యి ఆకాశం వైపు చాపితే ఐగుప్తు దేశం మనుషుల మీద, జంతువుల మీద, పంటలన్నిటి మీద ఇక వడగండ్ల వాన కురుస్తుంది. మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములు, వడగండ్లు కురిపించాడు. భూమి మీద పిడుగులు పడుతున్నాయి. ఐగుప్తు దేశం అంతటా యెహోవా వడగండ్లు కురిపించాడు. ఇక మోషే తన కర్రను ఆకాశం వైపు ఎత్తి చూపించినప్పుడే ఇక ఉరుములు, వడగండ్లు వాన కురుస్తూ ఉంది. ఇక భూమి మీద పిడుగులు పడుతూ ఉన్నాయి. ఐగుప్తు దేశం అంతటా వడగండ్లు వాన కురుస్తూ ఉంది. ఆ విధంగా వడగండ్లతో కూడిన పిడుగులు ఎంతో బాధ కలిగించాయి. ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలు ఇలాంటిది సంభవించలేదు. ఇంకా వడగండ్లతో కూడిన బాధ ఎంతో కలిగించింది. ఈ బాధ అనేది ఐగుప్తు దేశం ఏర్పడినది మొదలుకొని ఇప్పటిదాకా అసలు సంభవించలేదంట. ఐగుప్తు దేశం అంతా కురిసిన ఆ వడగండ్లు మనుషులను, జంతువులను, బయట ఉండిపోయిన సమస్తాన్ని నాశనం చేశాయి. పొలంలో ఉన్న పంట అంతా నాశనం అయ్యింది. చెట్లన్నీ విరిగిపోయాయి. ఈ వడగండ్ల వానతో ఏం జరిగిందంటే, ఈ పొలాల్లో ఉండిపోయిన వాళ్ళు, ఇంటి బయట ఉన్న వాళ్ళ మనుషులు, జంతువులు సమస్తం కూడా నాశనం అయిపోయి, పంట అంతా కూడా నాశనం అయిపోయింది. చెట్లన్నీ విరిగిపోయి. చెప్పాను కదా, దేవుడు మాట వినుకోకుండా కొంతమంది పొలాల్లోని తమ పశువులను ఉంచుకున్నారు కదా, ఆ వ్యక్తులు, ఆ పశువులు మొత్తం కూడా నాశనం అయిపోయి, పంట అంతా నాశనం అయిపోయి, చెట్లన్నీ విరిగిపోయినాయి. అయితే ఇజ్రాయెల్ ప్రజలు నివసించే గోషేని దేశంలో మాత్రం వడగండ్లు పడలేదు. ఇజ్రాయెల్ ప్రజలు నివసించే గోషేని దేశం ఉంది కదా, ఆ గోషేని దేశంలో మాత్రం వడగండ్లు వాన పడలేదు. ఇది చూపిన ఫరో మోషే అహరోనును పిలిపించాడు. ఈసారి నేను తప్పు చేశాను, యెహోవా న్యాయవంతుడు, నేను నా ప్రజలు దుర్మార్గులు. ఇక ఫరోకి బుద్ధి వచ్చింది. ఫరోకి బుద్ధి వచ్చి మోషే అహరోనును పిలిపించి, ఇదిగో మోషే, అహరోను, వినండి, నేను తప్పు చేశాను, నేను న్యాయవంతుని కాదు, యెహోవే న్యాయవంతుడు, నేను నా ప్రజలు దుర్మార్గులము అని చెప్పాడనమాట. ఇంతవరకు జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, వడగండ్లు ఇంకా రాకుండా యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళనిస్తాను అని వాళ్ళతో చెప్పాడనమాట. ఇదిగో ఇంతవరకు జరిగింది చాలు. ఈ భయంకరమైన ఉరుములు, మెరుపుడు, వడగండ్లు ఇంకా ఆపు చేయండి, యెహోవాను వేడుకోండి. ఇక నేను మిమ్మల్ని ఆపను, మీరు కోరిన చోటికి వెళ్ళవచ్చు అని వాళ్ళతో చెప్పాడనమాట.
ఇక మోషే అతనితో, నేను ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తాను, ఈ ఉరుములు ఆగిపోతాయి. మోషే అతనితో, నేను ఈ పట్టణం నుండి బయటికి వెళ్ళి నా చేతులు యెహోవా వైపు ఎత్తుతాను, ఈ ఉరుములు ఆగిపోతాయి, వడగళ్ళు ఇకపై కురయవు. దీన్ని బట్టి లోకమంతా యెహోవా దేవుడని, యెహోవాదేనని, ఈ లోకమంతా యెహోవాదేనని నువ్వు తెలుసుకుంటావు. ఇక మోషే ఫరోతో ఏమంటున్నాడంటే, ఇక నువ్వు చెప్పినట్టే నేను వెళ్తాను, ఆకాశం వైపు నేను దేవునికి ప్రార్థన చేస్తాను. దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఉరుములు మెరుపులు ఇవన్నీ కూడా, వడగళ్ళు అన్నీ కూడా కురవకుండా ఆఫ్ చేస్తాడు. ఇక దీన్ని బట్టి ఏం చేస్తాడంటే లోకమంతా దేవుడిదేనని, ఇంకా దేవుడే లోకమంతా దేవుడని తెలుసుకుంటాం. అయినప్పటికీ నీకు నీ సేవకులకు దేవుడు యెహోవా పట్ల భయభక్తులు ఏర్పడలేదని నాకు తెలుసు అన్నాడు. ఇదంతా జరిగినా కూడా దేవుడంటే నీకు భయం కలగలేదు, నీ సేవకులకి నీకు అసలు భయమే లేదు దేవుడంటే అని చెప్తున్నాడు అనమాట. ఆ రోజుల్లో జనపనార చెట్లు మొగ్గు తొడిగాయి, బార్లీ చేపలు వెన్నులు వేశాయి కనుక అవన్నీ నాశనమయ్యాయి. ఇంకా ఆ రోజుల్లో జనపనార చెట్లు, బార్లీ చేలు వెన్నులు అన్నీ కూడా నాశనమైపోయాయని చెప్తున్నాడు ఆ తెగులు చేత. గోధుమలు మిరప మొలకలు వేయనందువల్ల అవి పాడవలేదు. ఇంకా గోధుమలు మిరప మొక్కలు పాడవలేదు. బార్లీ చేలు తర్వాత ఇంకా కొన్ని పంటలు నాశనం అయ్యాయి. గోధుమలు మిరపలు వాళ్ళు వేయలేదు కాబట్టి అవి నాశనం కాలేదని చెప్తున్నాడు. మోషే ఫరోతో మాట్లాడి ఈ పట్టణం నుండి బయటకు వెళ్ళి యెహోవా వైపు తన చేతులు ఎత్తి ప్రార్థించినప్పుడు వాన ఆగిపోయింది, ఉరుములు వడగండ్లు నిలిచిపోయాయి. ఇక మోషే ఫరోతో మాట్లాడి ఆ పట్టణం నుండి బయటకు వచ్చి దేవునికి ప్రార్థన చేసినప్పుడు వాన ఆగిపోయింది, ఉరుములు వడగండ్లు మొత్తం నిలిచిపోయాయి. అయితే వర్షం, వడగండ్లు, ఉరుములు ఆగిపోవడం చూసిన ఫరో అతని సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాలను కఠినం చేసుకున్నారు. అయితే వర్షం, వడగండ్లు, ఉరుములు ఆగిపోవడం చూసి ఫరో ఇంకా ఏం చేశాడంటే, ఫరో తన సేవకులు ఇంకా పాపం చేస్తూ తమ హృదయాన్ని కఠినం చేసుకున్నారు. అయినప్పటికీ ఫరో తన హృదయాన్ని కఠినం చేసుకున్నాడు. వడగండ్ల వాన కురిసింది, తర్వాత పశువులు మొత్తం చనిపోయాయి, కురుపులు వచ్చేసింది, అయినా కూడా హృదయాన్ని కఠినం చేసుకున్నాడు ఫరో. నెక్స్ట్, యెహోవా మోషేకు చెప్పినట్టు ఫరో హృదయం కఠినంగా మారిపోయింది. అతడు ఇజ్రాయెల్ ప్రజలను వెళ్ళనీయలేదు. ఇంకా యెహోవా చెప్పినట్టే జరిగింది, యెహోవా మోషేకు చెప్పినట్టే జరిగింది. ఇంకా ఫరో హృదయాన్ని కఠినం చేసుకున్నాడు, ఇజ్రాయెల్ ప్రజల్ని పంపించలేదు. ఈ విషయాలు ఈ అధ్యాయంలో మనం చూస్తాము. సో ఒకసారి చదవండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. గాస్పల్ మెసేజ్ టు ద వరల్డ్. ఆల్ గ్లోరీ టు గాడ్ అలోన్. దేవుడి వాక్యాన్ని దీవించును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమెన్.